పెద్ద మదిన. ఈయన మా మాయ గారండి, పొలం గల ఓనర్ గారండి, గోవిందరావు గారు. ఈయన వైజాగ్లో ఉంటున్నారు. ఇది ల్యాండ్ ఈయనదే 35 ఎకరాలు. ఇదే 35 ఎకరాల ప్లాట్ఫామే. 35 ఎకరాల్లో కూడా అంతా కూడా ఎక్కువ ఇక్కడ నుంచి పువ్వుల సీజను. బంతి, చామంతి, గులాబీ తోటలు, రెండు వరి పంటలు. ఓకే. బోర్లు, మామిడి తోట. ఎన్ని బోర్లు ఉన్నాయి? బోర్లు 8 బోర్లు. 8 బోర్లు. ఓకే. ఇందులో మామిడి, జీడి, సపోటా, సీతాఫలం, ప్రతి ఒక్క పంట ఇందులో ఉంటుంది. షుగర్ మామిడి చెట్టుతో సహా. ఏంటి షుగరు? షుగర్ చెట్లు అంటే తెలుస్తుంది. అది అన్ని రకాలు అన్నీ ఉంటాయి స్వామి ఇందులో. గెస్ట్ హౌస్, రోడ్డు. ఈయన మా మాయ గారండి, గోవిందరావు గారు. డైరెక్టర్ లైవ్. అదే మదిన సర్పంచ్ అంటే చాలు. మదిన సర్పంచ్ గారు మా మాయ గారండి. నేను ఉండేది వైజాగే, ఇక్కడికి నేను వస్తుంటాం అంతా. ఇవ్వండి చుట్టూ బౌండరీ చుట్టూ తీస్తున్నాను. ఈ పశువుల దగ్గర నుంచి, ఆ కారును, ఆ గడ్డి పెండి కాడి నుంచి ఇలాగా, ఈ జీడి మామిడి చెట్టు దగ్గర నుంచి ఇలాగా చూడండి. ఆ కొండపేట దగ్గరలో తాటిపెండి ఉంది కదండి. ఈ వరిసేను ఉంది కదా, చుట్టూ వరిసేను. ఆ పక్కన నూసేను వేసారు ఇదివరకు. సోలారా మాయా? మీరు వేయించుకున్నారు సోలారు ప్లస్ మీకు కరెంటు కూడా ఉంది. ఇది గెస్ట్ హౌస్. ఇది ఓకే. ఇది గెస్ట్ హౌస్ మీకు. ఇది హౌస్. అది కొబ్బరి చెట్లు చుట్టూ. ఇది కరెంటు కూడా ఉంది. సొంతగా వేయించుకున్నారు మీరు కరెంటు. ఇది 35 ఎకరాలండి. ఒకే ఓనర్ అండి ఇది. ఇది మా మాయ గారు, గోవిందరావు గారు. ఈయన వైజాగ్లో ఉంటారు. ఈయన సైటు ఇప్పుడు సేల్కి వచ్చిందండి. మేము జస్ట్ ఇప్పుడు లైవ్లో వీడియో తీస్తాం. ఇది ఇలాగా. ఇది ఇందులో అన్ని రకాలు పళ్ళ తోటలు ఉన్నాయండి. చక్కగా మంచి వాటర్ సోర్స్ ఉన్నదండి. మంచి గ్రీన్ బిట్ అండి. ఇది చాలా బాగుందండి. ఏ పంట వేసినా కూడా పండుతుంది ఇక్కడ. చాలా బాగుంటుందండి. ఈ సంపద వినాయక రియల్ ఎస్టేట్ అండి. నేనండి సంపద వినాయక రియల్ ఎస్టేట్ గ్రూప్ అడ్మిన్ అండి, వైజాగ్ అండి. ఇది మా మాయ గారిదండి ఈ పొలం. ఈ 35 ఎకరాలు కూడా ఒకే ఓనర్ అండి. పక్కా జరాయితీ. మనకు ఎవరైనా ఉంటే పార్టీ పెట్టండి. మన సంపద వినాయక రియల్ ఎస్టేట్ ఇతర గ్రూపులో ఉన్న మీడియేటర్స్ అలాగే ఎవరికైనా కావాల్సి చెప్పండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.